జంపాన సుధాకర్, డైరెక్టర్, ప్రతిభా సివిల్స్ అకాడమీ, ప్రతిభా డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్ కాలేజ్. జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతార్ జిల్లాలో జన్మించి దేశవ్యాప్తంగా బీసీలకు, ఎస్సీలకు, భారతదేశ ప్రజానికానికి దార్శనికుడిగాను, మార్గదర్శిగాను తన యొక్క ఆచరణతో కూడినటువంటి ఉద్యమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి జ్యోతిరావు పూలే భారీగా ఉన్నటువంటి భారతదేశంలోని మొట్టమొదటి పాఠశాలను స్థాపించి 1848లో, అక్కడి నుంచి 1852లో ఇంకొక పాఠశాలను ప్రారంభించి, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిగా రాత్రిపూట పాఠశాల విధానానికి నాంది పలికినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే యొక్క సతీమణిగా, సహధర్మచారిణిగా తన యొక్క పాత్రను పోషిస్తూ దేశంలో ఉన్నటువంటి మహిళలకు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలబడటంలో జ్యోతిరావు పూలే యొక్క మెంటార్షిప్ ఖచ్చితంగా ఉండటంలో అతిశయోక్తి లేదు. అలానే ఈయన బీసీలకు, ఎస్సీలకు కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దార్శనికుడు, మార్గదర్శి, ఫిలాసఫర్గా చెప్పడంలో అర్థం ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నటువంటి, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీల గళంగా మారినటువంటి వైకే టీవీ వారికి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.